గంగా గంగా ఇంటికెళ్దాం పదండి. చాలా రాత్రి అయిపోయింది. పదండి. గంగా గంగా ఇంటికి పదండి. సాగర్ వెళ్ళిపోయిన తర్వాత గంగ పూర్తిగా ఒంటరైపోయింది. ఈ విధంగా ఒంటరిగా ఎంత భాగ్యురాలి అమ్మాయి. చిన్నప్పుడే పెళ్లి జరిగింది. భర్త చనిపోయాడు. ఇప్పుడు ఇతను కూడా చనిపోయాడు. నాకైతే అబ్బాయి తల్లిని చూస్తే బాధగా ఉంది. తెలియడం లేదు ఏ ముహూర్తాన తన కొడుకుని ఈ అమ్మాయికిచ్చి పెళ్లి చేసిందో ఏమో. శివబాబు అదృష్టం బాగుంది కాబట్టి సరిపోయింది, బతికిపోయాడు. ఒకవేళ గంగతో తనకు పెళ్లి జరుగుంటే అప్పుడు బహుశా ఆ అబ్బాయికి బదులు ఆ స్థానంలో మన శివబాబు ఉండేవారేమో. శివబాబు గారు ప్లీజ్ మీరు ఇప్పుడేమీ అనకండి. మీకు గంగ మీద ఇప్పుడు అంటే గంగగారి మీద ఎలాంటి అధికారము లేదు. మీరు మధ్యలో మాట్లాడారంటే వాళ్ళు ఏమైనా తప్పుగా మాట్లాడచ్చు. గంగగారికి అవమానం జరుగుతుంది. నాకు తెలిసి మీరు అలా ఎప్పటికీ కూడా జరగనివ్వరని. అందుకనే చిన్నమ్మగారు ఆగండి. నేను కూడా మీతో పాటు వస్తాను. నన్ను కూడా మీతో బనారస్కి తీసుకెళ్ళండి. వీళ్ళందరూ ఏదైతే మాట్లాడారో చాలా సరిగ్గా మాట్లాడారు. నువ్వు నా సాగర్ ప్రాణాలు తీసేశావు. నా కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది నీ వల్ల. ఆయన కూడా నీ బాధతోనే వెళ్ళిపోయారు. ఇప్పుడేమీ మిగల్లేదు. ఇంకా ఎందుకు రావాలనుకుంటున్నావు? సాగర్తో పాటే ఆ ఇంటితో కూడా నీకు అన్ని బంధాలు తెగిపోయాయి గంగా. అందరూ వద్దని చెప్పారు. నేనే తప్పు చేశాను. ఒక వితంతోని ఇంటికి తీసుకురానిచ్చాను. నా కుటుంబం మొత్తాన్ని నాశనం చేసేసావు. నువ్వు శ్మశానంగా మార్చేశావు. దయచేసి నన్ను క్షమించు గంగా. నేను నిన్ను నాతో పాటు తీసుకెళ్ళలేను. మమ్మీ, గంగను మళ్ళీ వితంతో కానివద్దు మమ్మీ. సాగర్ వద్దు. చాలా చాలా బాధలు అనుభవించింది తను. ఇక చాలమ్మా. తను ఎవరికి సొంతమో అతనికే అప్పగించు. సరేనా? శివకు అప్పగించుతానని. లేదు సాగర్. శివ తనని ఎంతో ప్రేమిస్తున్నాడు. తను గంగని సంతోషంగా ఉంచుతాడు. అందుకే ప్లీజ్. కానీ గంగ మన ఇంట్లోనే ఉండాలి కదా సాగర్. నేనిక బతకను మమ్మీ. సాగర్ అలా అనుకో. ఇన్ని ఏళ్ల నుండి తను చాలా బాధలు పడింది. ఇంకా బాధపడకూడదు మమ్మీ. నేను చెప్పేది విను మమ్మీ. ఒకవేళ నువ్వు గంగ నీతో పాటు నీతో తీసుకెళ్ళావంటే శివ ఏమైనా చెయ్యాలనుకుంటే కూడా ఏం చేయలేరు. ఒకవేళ నువ్వు గంగని వదిలేసావంటే
అప్పుడు నాకు తెలుసు శివ తనని స్వీకరిస్తాడు. గంగంటే తనకి చాలా ఇష్టం కదమ్మా. నువ్వెందుకు అలా అంటున్నావు? తను గంగకి చాలా మర్యాద ఇస్తాడు. ప్లీజ్ మమ్మీ చెప్పు గంగని శివ దగ్గర. మమ్మీ మమ్మీ చెప్పు, మమ్మీ చెప్పు, మాటివు, నాకు మాటివు మమ్మీ. సరే సాగర్, సరే, నేను మాటిస్తున్నాను. నేను గంగ నాతో తీసుకెళ్ళను, తన్ని వితంతువులా బతకనివ్వను. నువ్వు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకేం కాదు సాగర్, నీకు నయం అయిపోతుంది. నువ్వు వింటున్నావు కదా? శివ చెప్పండి సాగర్ గారు. శివ శివ సాగర్ కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి శివ, కూర్చోండి. మీరు నాకు ఒక మాట ఇస్తారు కదా శివ? గంగ ఎప్పుడు సుమంగళిగానే ఉండాలి. మీరు తనని ఎంతగానో ఇష్టపడుతున్నారు కదా, మాట ఇవ్వండి. ఎప్పుడు తనని సంతోషంగా ఉంచుతానని. శివ తను సంతోషంగా ఉండాలి. నేను ఇదంతా నా సాగర్ కోసం చేయాల్సి వస్తుంది గంగా. తనకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి కదా. నాకు తెలుసు నేను నీ మనసుని బాధ పెట్టాను, కానీ నీ మంచి కోసమే, నీ రాబోయే సంతోషాల కోసమే నేను ఇలా చేయక తప్పడం లేదు. నీకు వీలైతే నన్ను క్షమించు గంగా. అమ్మా, ఇక్కడ ఏం జరుగుతోంది? బాబు శివ, ఇప్పుడు తను వితంతువు. తను సుమంగళ్లాగా గాజులవి వేసుకోకూడదు. సింగారానికి సంబంధించిన సామాన్లేవి తను ముట్టుకోకూడదు బాబు. చూసావా, తన అత్తగారు కూడా తనను వదిలేసి వెళ్ళిపోయింది. ఇలాంటి వాళ్ళని ఎవరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు? నిజంగా ఇవి చాలా బాగున్నాయి, కానీ నాకు కాస్త ఖరీదు అనిపిస్తున్నాయి. ఇంకెప్పుడైనా తీసుకుంటాను. శివా,
రోజు నుండి గంగ వితంతువు కాదు. గంగ నేను కట్టుకున్న భార్య. వింటున్నారా మీరందరూ? ఈ రోజు నుండి గంగ ఈ శివకి భార్య. తను నా అర్ధాంగి. తను కోరుకున్నాడు, నువ్వు చేసేసావా? తన నుదుటిన బొట్టు పెట్టేశావా? తనకు వితంతువు శివా? బొమ్మలాట అనుకుంటున్నావా? చూసావు కదా, సాగర్ వాళ్ళ అమ్మ కూడా తను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయింది. ఏముందో విన్నావుగా? ఒక వితంతువుని తమ ఇంట్లో పెట్టుకొని తప్పు చేశాము అని చెప్పింది. చూసావు కదా, ఒక వితంతువు తలరాత్రి మార్చడానికి ప్రయత్నించారు వాళ్ళంతా. ఏం దక్కింది వాళ్ళకి? వాళ్ళ కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది కదా. బాబు శివ, ఆచారాల్ని మార్చడానికి ప్రయత్నించకో, లేకపోతే పెద్ద అనర్థం జరుగుతుంది. అరే, మనం అందరం మనుషులం శివ, దేవుళ్ళం కాదు. తన తలరాతలో కుంకుమ కాదు, తెల్ల బట్టలే రాసున్నాయి చచ్చేంత వరకు. అమ్మా, లేదమ్మా, ఇది తప్పు. గంగ నుదుటను ఇప్పుడు నేను పెట్టిన కుంకుమ ఉంది. నువ్వు దానిని చెరిపేస్తే నన్ను చంపేసినట్టే అవుతుంది. ఇదంతా ఏంటి మరి చెప్పు? ఇది నేను, నువ్వు, నీకు గుర్తులేదా? తను మన కూతురు కృష్ణ. నీకోసం శివబాబు ఇచ్చాడు. తను కోరుకుంటున్నాడు ఈ ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు ఈ చీర కట్టుకొని నగలు పెట్టుకోవాలని. నా కుటుంబం మొత్తం నాశనం అయిపోయింది నీ వల్ల. ఇప్పుడేమీ మిగల్లేదు. ఇంకా ఎందుకు రావాలనుకుంటున్నావు? చెప్పండి ఇన్స్పెక్టర్ గారు, ఏమైంది? సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. అమ్మా, ఇన్స్పెక్టర్ గారు ఫోన్ చేశారు. ఈ విషయంలో ఆయన ఎవరినో అరెస్టు చేశారంట. నేను వెళ్ళి ఒకసారి చూసొస్తాను. బహుశా ప్రతాప్ తన పని తను చేసేసినట్టున్నాడు. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. నేను ఈ పెళ్లిని అంగీకరించను. ఈ రోజు అనర్థం జరిగిపోయింది. అరే, మఠాధ్యక్షులతో ఏముంది? ఎలా చేయాలనిపిస్తే అది చేస్తారు. మీరు చెప్పండి సావిత్రి గారు, మీ కొడుకైతే ప్రత్యేక నియమాలు, కానీ గ్రామస్తులందరూ కూడా వేరే నియమాలు. ఇదెక్కడ న్యాయం చెప్పండి? న్యాయం అయితే మనుషులందరికీ సమానంగానే ఉంటుంది. శివ ఇప్పుడు చేసిన పని ఒక మఠాధ్యక్షుడిగా చెయ్యాల్సింది కాదు. చనిపోయి నీకైతే ముక్తి దొరికింది సాగర్, కానీ నీ గంగని చాలా పెద్ద సమస్యలో పడేసావు నువ్వు. ప్రతాప్, నువ్వు నేను అసలు కలలో కూడా ఊహించనేలేదు నా తమ్ముడు ప్రతాప్ ఒక హంతకుడవుతాడని. సాగర్ గారిని ఎందుకు కాల్చావు? నిన్నే లే అడుగుతున్నాను కదా, ఎందుకు కాల్చావు? నీకు అతనికి ఏ శత్రుత్వం ఉంది? చెప్పు, జవాబు చెప్పు. లేకపోతే ఏం చేస్తున్నారు శివ గారు? ప్రతాప్ గారు తన ప్రాణాలకు తెగించి ఆ వ్యక్తిని పట్టుకున్నారు. అతను సాగర్ గారిని కాల్చడమే కాదు, గంగ గారి నగలు కూడా దొంగిలించాడు.
అదిగోండి అక్కడున్నాడు. ఏమంటున్నారు? నా వల్ల పెద్ద పొరపాటు జరిగిపోయింది. నేను ప్రతాప్ని అనుమానించాను. శివని మోసం చెయ్యడం చాలా చాలా సులభం. ఎంత మంచి ఆలోచన వచ్చింది నాకు అసలు. సరైన సమయంలో ఎంతో మంచి ఉపాయం ఆలోచించాను. ఎక్కడున్నాడు? ఇలారా. ఇతను సిద్ధంగా ఉన్నాడనా నిందం తన మీద వేసుకోవడానికి? నేను ఈ డబ్బుని నీ కుటుంబ సభ్యులకు అందేలా చేస్తాను. జీవితాంతం కష్టపడినా సరే నువ్వు ఇంత డబ్బుని సంపాదించడం సాధ్యం కాదేమో. కానీ గుర్తుపెట్టుకో, పోలీసుల ముందు నేను ఎలాగైతే చెప్పమన్నానో నువ్వు అలాగే చెప్పాలి. అలాగే అయ్యా. ప్రతాప్, లే. నీకు సాగర్ గారితో ఏం శత్రుత్వం ఉందని నువ్వు ఆయన కాల్చి చంపేశావు? చెప్పు. దయచేసి నన్ను క్షమించండి అయ్యా. నగలు చూసేసరికి నాకు ఆశ పుట్టింది. చంపాలనే ఉద్దేశం లేదు నాకు. డబ్బు కోసం నువ్వు ఒక కుటుంబాన్ని నాశనం చేస్తావా? డబ్బు కోసం నువ్వు ఒక నిండు ప్రాణాన్ని తీస్తావా? ఇప్పుడు నేను నీ ప్రాణాలు తీస్తాను. నిన్ను వదిలిపెట్టను. ఆగండి శివ గారు, చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. ఇతనికి సరైన శిక్ష మేము విధిస్తాం. అనయ్య వదిలేయండి. ఇన్స్పెక్టర్ గారు సరిగానే చెప్పారు. మీరేం కంగారు పడకండి. నేను ఇతనికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తాను. అలాగే మిగతా వాళ్ళని కూడా పట్టుకుంటాను. సాగర్ని చంపినందుకు తప్పించుకోలేడు. నేను మీకు మాటిస్తున్నాను అన్నయ్య. అన్నయ్య ఆగండి. అన్నయ్య నేను చెప్పేది వినండి. అన్నయ్య ఎందుకు నా ముఖం చూడకుండా వెళ్ళిపోతున్నారు? నాకు తెలుసు నేను ఏదైతే చేశానో. నీ విషయంలో, నాన్నగారి వీలునామా విషయంలో. అలా చేసిన తర్వాత మీకు నా మీద నమ్మకం ఉండదు. కానీ ఇందులో మీ తప్పు అసలు ఏమీ లేదన్నయ్య. నేను చేసిన పని అలాంటిది. నిజం చెప్పాలంటే నా మనసులో మీ మీద చాలా గౌరవం ఉంది. ఎంతో ప్రేమిస్తున్నాను నేను మిమ్మల్ని. అందుకని సాగర్ని చంపిన వాడిని వెతికి పట్టుకున్నాను. నేను ప్రాణాలకు తెగించి పట్టుకున్నాను అన్నయ్య. కేవలం మీకోసమే అన్నయ్య. చూడండి, అన్నదమ్ముల మధ్య ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుంది. తన వాళ్ళతోనే కదా ఎవరైనా గొడవ పడతారు. కానీ దాని అర్థం నాకు మీరంటే ఇష్టం లేదని కాదన్నయ్య. నేను మీ గురించి, మన కుటుంబం గురించి ఎంతో ఆలోచిస్తానన్నయ్య. ఒప్పుకుంటాను, నేను దారి తప్పి తప్పుదారిలో వెళ్ళిపోయాను. కానీ నేను మళ్ళీ సరైన దారిలోకి వచ్చాను. ఇంతకు ముందులాగే మా అన్నయ్య నమ్మకం, ప్రేమ పొందాలనుకుంటున్నాను. మీరు నా మీద నమ్మకం పెట్టుకోకుండా ఎవరో బయట వాళ్ళ మీద నమ్మకం పెట్టుకున్నారు. అందుకే కోపంతో నేను నకిలీ వీలునామా తయారు చేయించాను. దయచేసి నన్ను క్షమించండి అన్నయ్య. నా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది అన్నయ్య. అందుకే నేను కోరుకుంటున్నాను, మీరు నాకు శిక్ష విధించాలని. నన్ను కొట్టండి అన్నయ్య. మీరు పెద్దవారు. నన్ను కొట్టడానికి, శిక్షించడానికి మీకు అధికారం ఉందన్నయ్య. నన్ను కొట్టండి అన్నయ్య, కొట్టండి. ఏమైంది? మీరంతా ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈవిడ ఆ మనిషి. ఇలాంటి పనులు చేయడానికి నీకు కొంచెం కూడా సిగ్గనిపించట్లేదా? నీలాంటి వాళ్ళని మేము మా ఊర్లో అస్సలు ఉండనివ్వం. ఈ రోజు మేము న్యాయం చేసి తీరుతాం. మాకు జవాబు చెప్పేంత వరకు మేము ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదు.